నిన్న జరిగిన ఎపిసోడ్లో నాకు 2 పాయింట్స్ హైలైట్ అనిపించినాయి. ఒకటి, సంజన గారు వర్సెస్ హరీష్ గారు. 2, మ్యాన్ ఆఫ్ ది ఎపిసోడ్ పవన్ కళ్యాణ్. వీళ్ళ గురించి ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సంజన గారి బ్యాక్ బిచ్చింగ్, హరీష్ గారి మొండి పట్టుదల మరీ లాక్కండి తెగిపోతుంది. హరీష్ గారికి సంజన గారికి ప్రాబ్లం ఏంటో వాళ్ళకైనా అర్థమవుతుందా? సంజన గారేమో హరీష్ గారి గురించి బ్యాక్ బిచ్చింగ్ చేస్తారు. మళ్ళీ హరీష్ గారి దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటారనమాట, మీరు అయిపోయింది ఏదో అయిపోయింది మాట్లాడచ్చు కదా అది ఇది అని చెప్పేసి. ఒకసారి అడిగారు, 2 సార్లు అడిగారు. ఎందుకండి అన్నిసార్లు ప్రతి అడగడం? అసలు ఎందుకు చెప్పండి? నాకు అర్థం కాదు. మళ్ళీ బ్యాక్ బిచ్చింగ్లో ఆయన ఉండడం వేస్ట్, ఏదో మూల కూర్చుంటారు, ఎంటర్టైన్ చేయరు, వేస్ట్ కంటెస్టెంట్ అంటే జనాలకి ఏమైనా చెప్దాం అనుకుంటున్నారా ఆయన ఎలిమినేట్ చేసి పంపించేయండి అని? ఇటు పక్క హరీష్ గారు, ఒక మనిషి ఒక స్టేట్మెంట్ పాస్ చేసింది, ఇప్పుడు అది వెనక్కి తీసుకునేదాకా నేను మాట్లాడను అని కొన్ని డేస్ ఉన్నారు, ఓకే. ఇంకెన్ని డేస్ పట్టుకుని లాగుతారు? ఇంకెన్ని డేస్ లాగాలి చెప్పండి? కొంచెమైనా స్పోర్టివ్నెస్ ఉండాలిగా. ఇదే నిజ జీవితంలో అప్లై అయితే అందరినీ కట్ చేసుకుంటూ వెళ్తారా? కొంచెమన్నా ఫర్గివ్నెస్ ఉండాలి కదా. మీరు ఆ స్టేట్మెంట్ వెనక్కి తీసుకుంటేనే నేను మీతో మాట్లాడతాను అంట. అసలు ఏమనుకుంటున్నారు? సరే అయిపోయింది, మిగతా వాళ్ళందరితో అయినా బాగుండొచ్చుగా. ఎందుకు ఒక్కళ్ళే మూలకొచ్చిన కెమెరాకి మాట్లాడుకొని ఆయన ఏం ప్రూవ్ చేస్తున్నారు అసలు? అండ్ నేను ఒక్కడనే సోలో ప్లేయర్ అని ప్రూవ్ చేయడానికి ఇదంతా? సోలో ప్లేయర్ అంటే అందరూ కలుస్తున్నా కానీ దూరంగా వెళ్ళిపోయి కూర్చోవడం కాదు. అందరితో ఉన్న వాళ్ళందరూ ఈయనతో కలవలేకపోతున్నారు అంటే అప్పుడు ఈయన సోలో ప్లేయర్ అవ్వచ్చు. అందరూ కలుపుకుంటారు, అందరూ మంచిగా ఉంటారు. ఈయనకేంటో ప్రాబ్లం. ఇప్పుడు అందరితో కలిసిపోతే సోలో ప్లేయర్ అని కాకుండా గ్రూప్ గేమ్స్ అట్లాంటివి ఏమైనా వస్తాయని బాగా ప్రీవియస్ సీజన్స్ అన్నీ చూసి పెట్టేసుకున్నట్టున్నారు. నిజంగా నాకు అదే అనిపిస్తుంది. ఈ సంజన గారు ఆయన వదిలేయచ్చుగా పోనీ. ఆవిడ పోనీ స్టేట్మెంట్ అన్న వెనక్కి తీసుకుంటుందా అంటే లేదు. వచ్చి మాట్లాడట్లేదు, కలవట్లేదు. అసలు ఇప్పుడు పర్టికులర్గా కావాలని 2-3 డేస్ నుంచి రోజు వచ్చి నేను వెళ్తున్నా కానీ ఆయన ఫర్గివ్ చేయట్లేదు, లేకపోతే నేను వెళ్తున్నా కానీ ఆయన మాట్లాడట్లేదు, ఇంకా అలా బ్యాక్ పిచ్చింగ్ చేసుకొని ఆయన గురించి ఆయన్ని కొంచెం ఇంకా బ్యాడ్ ట్రిమ్ చేద్దామని ఫిక్స్ అయినట్టు అనిపించింది నాకైతే. ఎందుకు అవన్నీ? ఇద్దరు మిస్టేకే అనుకోవచ్చు. ఆయన స్టేట్మెంట్ వెనక్కి తీసుకుంటేనే మాట్లాడుతున్నప్పుడు మరి ఆవిడకి అంత ఇష్టం లేనప్పుడు ఆవిడ మాట్లాడకూడదు. వచ్చి కావాలని బ్యాడ్ చేయడం ఎందుకు? పర్సనల్గా ఇప్పుడు సంజన గారు చెప్పినట్టే అందరూ ఉండాలా? సంజన గారు చేస్తున్నట్టే అన్నీ ఎంటర్టైన్మెంట్ చేయాలని కూడా లేదు కదా. ఆవిడ మాట అంటే విన్నట్టు, లేకపోతే లేదన్నట్టు. ఆవిడ బిహేవియర్ ఏంటో నాకైతే అర్థం కాదు. ఏదో ఫస్ట్లో ఏదో టాస్క్ కొంచెం తెలివిగా బిహేవ్ చేసిందనే కానీ మిగతా అవన్నీ ఏదో రాచి రంపాన పెట్టే అత్తుంటుంది చూడండి, ఆ లెక్కన కొడుతుంది నాకు సంజన గారు. నిజంగా అలానే కొడుతున్నారు. బాబోయ్, ఆ సాధించడం మనిషిని, ఒక మనిషి వచ్చేదైనా చేస్తే ఎంత సాధించినట్టు చేస్తారో నాకైతే అస్సలు నచ్చట్లేదు. ఈ మధ్యన అయితే పర్టికులర్లీ ఫస్ట్ ఫ్యూ వీక్స్ అయితే మంచిగా అనిపించారు, కానీ ఈ మధ్యన అయితే అస్సలు నచ్చట్లేదు. అండ్ దొంగతనం చేసి మరి ఫుడ్ మానిటర్ అయ్యండి, ఫుడ్ని దొంగతనం చేసి వెళ్ళి టెనెంట్స్కి ఇచ్చింది. వేరే ఎవరన్నా చేస్తే ఊరుకుంటారా? మళ్ళీ ఫుడ్ ఇవ్వడం తప్పు కాదు, దొంగతనం చేయడం ఏంటండి? ఓనర్గా నాకు ఆవిడ వెళ్ళి అందరితో కలిపి చెప్పొచ్చు కదా, అందరితో మాట్లాడచ్చు కదా. కావాలని స్ట్రాటజీ లాగా ఎందుకు ప్లే చేయడం? వెళ్ళి మాట్లాడచ్చు కదా అందరితో. నాకు ఎందుకో శ్రీజకి ఇట్లా అనిపిస్తుంది, యాజ్ ఎ ఓనర్గా నేను కొంచెం ఫుడ్ ఇద్దాం అనుకుంటున్నాను, మీరేమంటారు? ఓ డిస్కషన్ చేసి ఇవ్వచ్చుగా. ఎందుకంటే వాళ్ళు కొన్ని రూల్స్ పెట్టుకుని ఉంటారు కదా. దొంగతనం చేయడం ఎందుకు? ఈ దొంగతనాల కాన్సెప్ట్ ఏంటో, ఏదో కొంచెం నాటిగా వెళ్తుందని తెలియకుండా ఉన్నా బాగుండేదేమో. బాబోయ్ నమస్కారం, తెలిసిన దగ్గర నుంచి అసలు చాలా చిరాకేస్తుంది నాకైతే నిజంగా. హరీష్ గారు మూసుకుని మూలమ్మని కూర్చుంటారు అంతే. ఏదన్నా అంటే వచ్చి ఓవర్ రియాక్ట్ అవుతారు. మళ్ళీ అసలు నేనున్నా నీకోసం అంటారు.
అదేదో మామూలుగా కూడా మాట్లాడొచ్చుగా, ఏమైద్ది దానికి? ఇదొక వరస్ట్ బిహేవియర్, జనాలకి ఎలా నచ్చుతుందో మరి. ఇంకా ఇంకో హైలైట్ థింగ్ ఏంటంటే, మ్యాన్ ఆఫ్ ది ఎపిసోడ్ పవన్ కళ్యాణ్. బబ్బబ్బబ్బా, ఏమన్నా ఆడాడా. ప్రూవ్ చేసుకోవడానికి అవకాశం వస్తే ఎవరి మాట వినను, పట్టించుకోను, దూసుకుని వెళ్ళిపోతా, ప్రాణం పెట్టేస్తానని అసలు ప్రూవ్ చేశాడు కూడా. అంత బాగా ఆడాడండి, అంత బాగా ఆడాడు. జనాలు కళ్యాణ్ మీద పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని సేవ్ చేసినందుకు అసలు గెలిచి చూపించేశాడు అంతే. మీ నమ్మకం ఒమ్ము కాదు అని. అంత బాగా ఆడాడండి, మ్యాన్ ఆఫ్ ది ఎపిసోడ్ అని చెప్పొచ్చు. ప్రతి టాస్క్, ప్రతిదీ మంచిగా ఆడాడు అనిపించింది నాకు. ప్రూవ్ చేసుకున్నాడు అనిపించింది నాకు నిజంగా. ఈ 3 వీక్స్ నుంచి 3 వీక్స్ నుంచి అనుకుంటా, మేబీ, సారీ తప్పైతే. అసలు ఆ బిహేవియరే చాలా చిరాకు అనిపించింది. బట్ ఆ అవకాశం వచ్చినప్పుడు మాత్రం వదులుకోవద్దు అనిపించి అసలు సూపర్ ఆడాడు అనిపించింది ఈరోజు. నిజంగా చాలా బాగా ఆడాడు. అలా అని మిగతా కంటెస్టెంట్స్ తక్కువ అంటే కాదు, ఇచ్చి పడేశారు ఒక్కొక్కరు. ద మెయిన్ 3 లేడీ టైగర్స్, ముగ్గురు లేడీ టైగర్స్, రీతు, శ్రీజ, దివ్య. బబ్బబ్బబ్బా, ఏమన్నా ఆడారా? అసలు గ్రౌండ్లో పడి వాళ్ళు అసలు హోల్డ్ చేసుకున్న పద్ధతి, అసలు ఎంత బాగా గట్టి పోటీ ఇచ్చారంటే, ఆపోజిట్ ఏమో నెక్స్ట్ టైం వీళ్ళలో ఎవరు ఆపోజిట్లో వచ్చినా కానీ భయపడాలంతే, ఖచ్చితంగా భయపడతారు. అంత బాగా ఆడారు. ఇంకా హరీష్ గారు, ఇమ్మాన్యుయల్, వీళ్ళిద్దరూ కూడా అస్సలు చాలా బాగా ఆడారు. నిజంగా వాళ్ళు కూడా చాలా గట్టి పోటీ ఇచ్చారు. సూపర్బ్ ఆడారు ఈ టాస్క్ని. చాలా బాగా అనిపించింది నాకు. ఈ ఇమ్మాన్యుయల్ గారు అయితే అసలు కామెడీ అండి, ఆయన కామెడీ ఎంత బాగుంటుందంటే నిజంగా ఆడియన్స్కి అయితే డబుల్ ప్యాకేజ్, నిజంగా చెప్పొచ్చు డబుల్ ప్యాకేజ్ అని ఆడియన్స్కి. అటు టాస్కులు పర్ఫార్మెన్స్ సూపర్ చేస్తారు, ఇటు కామెడీ చేస్తారు. సగం కంటే ఎక్కువ స్క్రీన్ ప్రెజెన్స్ ఇమ్మాన్యుయల్ గారిదే ఉంటుంది. ఆయనే క్రియేట్ చేసి ఆయనే అసలు ఎంత బాగా చేస్తున్నారో అనిపిస్తుంది. నిజంగా మంచి ఎంటర్టైనింగ్ వెళ్తుంది ఆయన కామెడీ మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. ఈ 2 విషయాలు నాకు హైలైట్ పాయింట్స్ అనిపించినాయి ఈ ఎపిసోడ్లో. నాకు బిగ్ బాస్ అంటే చాలా ఇష్టం. అందుకే ఈ బిగ్ బాస్ సిరీస్ని ఈ దసరా పండగ రోజు నేను స్టార్ట్ చేస్తున్నా. మీరు ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. మీరందరికీ దసరా పండగ శుభాకాంక్షలు. అలాగే ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. ప్రతిరోజు కొత్త కంటెంట్తో మీ ముందుకు వస్తాం. అండ్ అర్థమైంది కదా, నేను ఎపిసోడ్ అంతా చెప్పను, ఎపిసోడ్లో ఉండే హైలైట్స్ని మాత్రం చెప్తానని. ఆ కంటెంట్తోనే మీ ముందుకు వస్తా, ఖచ్చితంగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తా. థ్యాంక్ యూ.